హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలు జున్ను తినాలి అని అడిగినప్పుడు చాలా ఈజీగా జున్ను పాలు లేకుండా టేస్టీగా ఇలా జున్నును చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ని పెట్టుకొని ఇందులో 4 to 5 స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవాలి. వాటర్ వేయకుండా ఈ షుగర్ని ఇలాగే కరిగించుకుని క్యారమెల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సైడ్కి పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో బ్రెడ్ స్లైసెస్ని 4 స్లైసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో 3 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ½ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఒక హోల్ ఎగ్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొకసారి మిక్సీ వేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీనిలో ½ గ్లాసు కాచి చల్లార్చిన పాలును వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో మనం ఆల్రెడీ క్యారమెల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్యారమెల్ని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న మిల్క్, ఎగ్ అండ్ బ్రెడ్ మిక్చర్ని కూడా వేసేసుకోవాలి. మనం ఇడ్లీ, జున్ను ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలానే ఆవిరి మీద కుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. కరెక్ట్గా కుక్ అయిందో లేదో తెలుసుకోవటానికి నైఫ్ని గుచ్చి చూస్తే పాలు అంటుకోకుండా కనుక వస్తే కుక్ అయిపోయినట్టే. దీన్ని చల్లారే వరకు పక్కన ఉంచుకుని చల్లారిన తర్వాత ఫ్లిప్ చేస్తే ప్లేట్లోకి సరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే జున్ను రెడీ అయిపోయినట్టే. టెక్స్చర్లో కానీ టేస్ట్లో కానీ సేమ్ జున్నులాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.